ఒక దేవుడు ఉంటాడు అమ్మ రూపంలో. మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునే నిస్వార్థపు ప్రేమ అమ్మది. అలాంటి అమ్మలందరికీ మా అందరి తరపు నుంచి a very 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 happy Mother's Day, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మరి అమ్మలందరూ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారని చెప్పాం కాబట్టి అలా కష్టపడుతున్న అమ్మలందరికీ ఈ రోజు మేమంతా కష్టపడి ఎంటర్టైన్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, మన ఈటీవీ సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ మదర్స్ తో స్టేజ్ మీదకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం. అమ్మలతో వస్తారంటే ఇలా సింగిల్ గా వచ్చారేంటి? మా అమ్మలు రాను అని చెప్పారు. అయినా మీలాంటి కొడుకులను కన్న తర్వాత వాళ్ళెందుకు బయటకు వస్తారు? అందుకేనా మీ అమ్మగారు కూడా రాలేదు? యాక్చువల్గా మా అమ్మగారు బయలుదేరి వస్తారని, మరి ఏమైంది? నువ్వు యాంకర్ అని వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళు రాలేదు కదా, వాళ్ళు ఈ రోజు ఏం మిస్ అవుతున్నారో వాళ్ళకి తెలియాలి. అది శ్రీముఖి ఒక ముద్దెవరా? నాకు హగ్గివు. బట్ మీరు వచ్చినందుకు సంతోషం. మీ మదర్ తో మీకున్న ఒక వన్ స్వీట్ మెమరీ. మా మదర్ ఇక్కడ లేదనే మిస్సింగ్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటది. కొంచెం ఆడికి హెల్త్ బాగాలేక రాలేదు, అది చాలా మిస్ అవుతున్నాను సీరియస్ గా. బట్ టీవీలో చూస్తుంటారు కాబట్టి హ్యాపీ మదర్స్ డే. మీరు మా అమ్మగారికి హ్యాపీ మదర్స్ డే. నువ్వు చెప్పు, మీ మదర్ తో మీకున్న రిలేషన్ కానీ వన్ స్వీట్ మెమరీ. సో మా మమ్మీ కూడా హెల్త్ బాగాలేక కాదు, వేరే పని నుండి రాలేదు. అదే మీ మదర్ గురించి ఒకసారి మీరు చెప్పినట్టు లేదా రామ్ ప్రసాద్ చెప్పినట్టు ఈ రోజు నేను ఇక్కడ నిల్చొని యాంకరింగ్ చేస్తున్నాను, లేకపోతే టీవీలో అసలు పరిచయం అయ్యాను అంటే దానికి ఏకైక రీజన్ మా అమ్మ. అమ్మ, ఐ లవ్ యూ సో మచ్, విషింగ్ యూ వెరీ హ్యాపీ మదర్స్ డే. మీరు వెళ్ళి కూర్చుంటే మిగతా వాళ్ళన్నా మదర్స్ తో వస్తారన్నమాట. మరి అమ్మకు ప్రేమతోలో మన సెలబ్రిటీస్ వాళ్ళ అమ్మలతో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. బ్యూటిఫుల్ మదర్స్. అండ్ ముందుగా స్టార్ట్ విత్ యు సాయి కిరణ్ గారు, హార్టీ వెల్కమ్. థాంక్యూ. సో మీ మదర్ పేరు? మా మదర్ పేరు జ్యోతిగా. అమ్మ, మీరు మీ అబ్బాయిని చూసి చాలా గర్వపడిన మూమెంట్ ఇది. శివలీలలు చేశాడు ఫస్ట్. దానిలో ఆ టైం కి తనకు అసలు యాక్టింగ్ కూడా తెలియదు, అప్పుడే గ్రాడ్యుయేషన్ అయింది అనమాట. అది చూసి అసలు మేమే స్టన్ అయిపోయి ఎలా చేస్తున్నాడు, ఎలా యాక్ట్ చేస్తున్నాడు అనేసి. సో మీ అమ్మ గురించి మీ మాటలు. నాకు ఈ మాత్రం పాట రావడానికి, ఈ మాత్రం యాక్టింగ్ రావడానికి ఐ కెన్ డ్రా వెల్, అన్నిటికీ మా మదరే కారణం అని చెప్పొచ్చు. కౌశిక్, వెరీ హ్యాపీ టు సీ యూ. థాంక్యూ మా. అమ్మా, మీ అబ్బాయిని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంటుందమ్మా. ఆయనకి నంది అవార్డు వచ్చింది కిట్టుగాడు సీరియల్ గాను, ద ఫస్ట్ టైం ఇన్ దూరదర్శన్. టీవీలో చేసే ఒక ఆర్టిస్ట్ కింద లాంజివిటీ ఎందుకు ఉందంటే, నా పర్సెప్షన్ ఏంటంటే శ్రీ బిహేవియర్, అది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ప్లీజ్ విష్ హర్ a very happy Mother's Day. పాపా, హ్యాపీ మదర్స్ డే. ఉషా గారు, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అల్లరి పిల్ల గురించి మీ మాటల్లో తెలుసుకోవాలని. ఫస్ట్ నాకు ఎక్కువగా నచ్చిన విషయం తన డెడికేషన్. ఏదైనా అనుకుంటే సాధించాలనుకుంటుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. వెరీ నైస్. దీప్తి, మీ మదర్ గురించి. చాలా సందర్భాలలో నేను డౌన్ అయినప్పుడు అమ్మ నాకు చిన్నప్పటి నుంచి నాకు కానీ తమ్ముడికి కానీ చెప్పేది, వెనకడుగు వెయ్యద్దు. I am so lucky to have her. అమ్మ, నువ్వు అంటే నాకు చాలా 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 ఇష్టం. I love you. అమ్మగారు, మీ మాటలో హిమజ గురించి. హిమజ గురించి మీ అందరికి తెలిసిందే, మగరాయిలా కష్టపడుతుందండి. ఇంకా అంతకు మించి నేను చెప్పేది. అమ్మ సపోర్ట్ లేనిదే మనం ఇలా ఈ స్టేజ్ మీదకి రాలేము. సో అమ్మ గురించి మీ మాటలు. మా మమ్మీ ఈ విషయంకి వచ్చేసరికి నేటి మహిళ ప్రతి అమ్మాయిని బాగా ఎంకరేజ్ చేస్తుంది. నీకు అప్పుడే పెళ్లి ఎందుకు, నువ్వు ఫస్ట్ జాబ్ చేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అని గట్టిగా చెప్తుంది అనమాట. సో చాలా మందికి మంచి ఇన్స్పిరేషన్ ఇస్తుంది మా అమ్మ. మా
మా మమ్మీకి కొడుకులు లేరు. కూతురు పుట్టింది, పెళ్ళైపోయి ఇంకో ఫ్యామిలీకి వెళ్ళిపోయిందన్న బాధ లేకుండా కొడుకులాగా నేను ఎప్పుడు తోడుంటాను. లాస్ట్ మినిట్ వరకు హ్యాపీగా తిట్టుకుంటావో కొట్టుకుంటావో నీ ఇష్టం. ఓకేనా? హ్యాపీ మదర్స్. రవికృష్ణ అండ్ వాళ్ళ మదర్ అమ్మగారు. రవి మదర్ అంటే మాకు చాలా ప్రౌడ్ గా ఉంటుంది. ఇప్పుడు కూడా వాడు కంపల్సరీ రావాలమ్మా అంటే విజయవాడ నుంచి వాడి కోసం వచ్చానమ్మా. సో రవి, మీ అమ్మ గురించి తనకి ఎప్పుడు చెప్పలా తనంటే ఎంత ఇష్టం అనేది. నిజంగా అమ్మ, రియలీ లవ్ యూ సో మచ్. మీరు వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. అమ్మకు ప్రేమతోలో మరి కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ మదర్స్ తో రావడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. చిన్న గొడవ స్టార్ట్ అయింది. అప్పుడే ఏంటి, ఇక్కడ బాబు వాళ్ళ అత్త ఆవిడ, అటు పక్క ఆవిడ, ఇటు పక్క వాళ్ళ అమ్మ. ఆవిడ డాన్స్ చేసేస్తుంది, ఇవిడ ఇట్లా రే నువ్వు ఇప్పుడే తెలుసుకో ఆవిడ నేనా మీ అమ్మ అని. బాబు, మేనత్తని తీసుకొచ్చావు, అమ్మని తీసుకొచ్చావు, ఎందుకు? ఇద్దరు స్పెషలా నీకు? అంటే అందరికి ఒకళ్ళే అమ్మ, నాకు ఇద్దరు పెంచారు. బాబు గురించి మీ మాటలో వినాలని ఉంది. బాబు గురించి పెద్దగా ఏమీ లేదు గాని మేనత్తకి అండి బైక్ మస్త్ యాక్టివ్ ఉన్నావు నువ్వు. బాబు యాక్టింగ్ గురించి చెప్పాము ఒక నిమిషం. చేయలేడు, కొంచెం బిడిం ఎక్కువ. అంటే మీరు ఒప్పుకున్నారు బాబుకి ఇప్పటివరకు యాక్టింగ్ రావట్లేదని ఒప్పుకున్నారు. మీ మేనల్లుడు ఆర్టిస్టేనా కాదా? చేతన బాగానే ఉంటున్నది గాని కొంచెం ఎనుకు తగ్గుతున్నాడు, ముందుకెళ్ళట్లా. రిలీఫ్ గా ఈవెంట్ నీకోసమే అనుకో. ఈ మదర్స్ డే రోజు మీ అత్త లాస్ట్ కి నా మేనల్లుడు ఆర్టిస్టే అని అంటే చాలరా. అత్తమ్మ ఒప్పుకోవా? ఒప్పుకుంటానయ్యా, కానీ ఫినిష్ చేయి. నేను ఒప్పుకునే తట్టు నువ్వు ముందుకు నడవట్లా. ఎస్ స్నిగ్ధ, మదర్ తోటే ముందు మాట్లాడదాం. అమ్మగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నానమ్మా, థ్యాంక్ యూ. స్నిగ్ధ అల్లరి పిల్ల లేకపోతే ఎలాంటి పిల్ల? అల్లరి పిల్లే. ఎస్ కుమార్ సాయ్. మా అమ్మ నాకు ఏమీ చెప్పలా, నేనేం చేస్తున్నానో వాటికి సమకూర్చింది అంతే. నా ఫ్యూచర్ కావాల్సిన పునాది ఫండమెంటల్ గా ఏం చేయాలో ప్రతి ముద్ద ఈ రోజు నుంచున్నాను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. రేపు నా పిల్లలకు కూడా నేను ఏమీ చెప్పను, వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అది చేయడానికి నేను ప్రాసెస్. శిరీష గారి గురించి మీ మాటల్లో అమ్మ. నాకు 3 ఆడపిల్లలు. 3 అంటే బిడ్డలలాగా నేను ఎప్పుడు చూడలే. నా పెద్ద బిడ్డ నాకు కొడుకు, రెండో బిడ్డనే. ఇదైతే అమ్మ నాకు. దానికి నేను తల్లిని, కానీ అది కొంచెం వయసు వచ్చి ఇండస్ట్రీకి వచ్చినాక అది నాకు అమ్మ. సో శిరీష, అమ్మ గురించి నీ మాటల్లో చెప్పి ఐ వాంట్ యు టు విష్ హర్. ఇవాళ ఈ రోజున ఈ స్టేజ్ పైన శిరీష ఒక ఆర్టిస్ట్, ఒక పేరు అంటూ ఉంది అంటే అది బికాజ్ ఆఫ్ అమ్మ. సో అమ్మ, నువ్వు పుట్టినప్పటి నుంచి ఏదైతే మిస్ అయ్యానో ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ఒక్క మెమొరీ నేను లైఫ్ టైం నేను చచ్చేదాకా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటా. హ్యాపీ మదర్స్ డే. నువ్వు చెప్పినా అమ్మంటే ఎంత ఇష్టం అండ్ విష్ హర్ హ్యాపీ మదర్స్ డే. అమ్మా, ఈ రోజు జరుపుకున్నట్టు ప్రతిరోజు నీతో హ్యాపీ మదర్స్ డే జరుపుకుంటానని చెప్తున్నా. రాజు, నువ్వు చెప్పు అమ్మ గురించి. అమ్మ కోసం ఏదైనా ఇప్పటికైనా ఎప్పటికైనా గానీ నేను కష్టపడే ప్రతి ఒక్కటి అమ్మ కోసమే. హ్యాపీ మదర్స్ డే అమ్మ. ప్లీజ్ బి సీటెడ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మరి ఈ రోజు మన అమ్మకు ప్రేమతో ఈవెంట్ ని మరి కాస్త స్పెషల్ చేయడానికి ఒక సూపర్ స్పెషల్ గెస్ట్ మన ముందుకు రాబోతున్నారు. పిలిచేద్దాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ జయసుధ గారు.
కదా అది ఫీల్ అవుతున్నాము ఇక్కడ అందరు మదర్స్ తో వచ్చారని, కానీ ఒక్కసారి మీరు వచ్చాక ఇంకా ఏ లోటు ఉండదు, అంతటి గొప్ప అమ్మ మాకు వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ లైఫ్ లో అమ్మ అనే వ్యక్తి ఎంత స్పెషల్ మాతో షేర్ చేసుకోండి. మా అమ్మ ఎంత గొప్ప మదరు, ఆమె చేసిన సాక్రిఫైసెస్ కానీ అవంతా నేను మదర్ అయిన తర్వాతే నాకు తెలిసింది. సో తల్లిని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని మనం గౌరవిస్తే పైన ఆ దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడని నాకు నమ్మకం. సో మీ మదర్ గురించి చెప్పారు, మిమ్మల్ని అమ్మ అని పిలిచే మీ పిల్లల గురించి వాట్ ఈస్ ద బాండ్ దట్ యు షేర్ విత్ దెం? మదర్ ఇస్ నాట్ ఓన్లీ మదర్, మదర్ ఇస్ ఆల్సో ఫ్రెండ్, ద బెస్ట్ ఫ్రెండ్. అంటే మన గర్ల్ ఫ్రెండ్ అనగానే వేరే గర్ల్ ఫ్రెండ్ అంటే మన వేరే అర్థంలో తీసుకుంటారు, బట్ నా దృష్టిలో ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఇస్ అ మదర్. ఇక్కడ ఈ సెట్ లో కూడా మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, పెద్ద బాబు చిన్న బాబు, రండి. వీళ్ళిద్దరు మాత్రం వాళ్ళ అమ్మలను తీసుకురాలేదు, ఎందుకంట మీరున్నారు కదా, మీరే మా అమ్మగారు ఈరోజు. నేనున్నా కూడా మీ అమ్మే కదా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు. సో ప్లీజ్ టేక్ యువర్ సీట్. మీ ఇద్దరు కొడుకులు తీసుకెళ్తారు దగ్గరుండి. టీముకి యాంకరింగ్ ఎలా ఉందమ్మా? టీముకి ఉంది కానీ యాంకర్ ఎక్కడ ఉందమ్మా? యాంకర్ ఎక్కడ ఉందమ్మా? జయసుధా గారి ప్రేమాభిషేకం ఎన్నిసార్లు చూసావు? 15 సార్లు చూశాను. మీ వాడి స్కిట్ ఎన్నిసార్లు చూసావు? అసలు చోట విరక్తి పుట్టి టీవీ కాడ కూర్చోట్లేదమ్మా. బోల్డ్ అంత కామెడీ ఇక్కడ నుంచే వస్తుంది. బట్ మీ అందరితో పాటు ఇక్కడ ఈ రోజు ఇంకొంతమంది స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నారు. చాలా మంది ఏదో రీజన్స్ వల్ల వాళ్ళ మదర్స్ ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి పంపించేసేయడం జరుగుతుంది. అలాంటి అమ్మలు ఎవరైతే పిల్లల ప్రేమను కోల్పోయారో వాళ్ళు కూడా ఈ రోజు ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. అండ్ ముఖ్యంగా ఈ రోజు అమ్మకు ప్రేమతో అనే ఈ షో యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాతనన్నా అందులో కొంతమంది మారి మళ్ళీ వాళ్ళ అమ్మల్ని ఇంటికి తీసుకొస్తారు అనే ఉద్దేశంగా వాళ్ళని ఈ రోజు ఇక్కడికి పిలవడం జరుగుతుంది. సో ఇంకెందుకు లేట్, పిలిచేద్దాం అమ్మలందరినీ. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలమ్మా. సో ముందుగా అమ్మ మీ పేరేంటమ్మా? రుక్మిణి. రుక్మిణి గారు, ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ మదర్స్ డే స్పెషల్ వచ్చారు? బాగుంది. పిల్లలు ఎంతమంది మీకు? నాకు లేరు. Very happy to see you, Amma. Happy Mother's Day. I am also equally happy to meet you all. Oh, fantastic. Coming from outside. So nice to have you here. మీ పేరేం పేరు? నా పేరు సుందరమ్మ. ఎక్కడి నుంచి సుందరమ్మ నువ్వు? ఎక్కడ? శిఖరగూడెము. ఓకే, పిల్లలు ఎంతమంది? ఒక కొడుకు చచ్చిపోయిండు, ఎవ్వరు లేరు. మరి అండ్లు ఉన్నారు కానీ ఎవరంటారో వాళ్ళే ఉన్నారు. అమ్మ మీ పేరు? నాగచంద్రికాదేవి అండి. వయసు అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళకి డబ్బులున్నా కూడా చూసే వాళ్ళు కూడా ఉండరండి. డబ్బు ఉంది వాళ్ళకేం అనుకుంటాం, కానీ ఆ స్థితి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో నేను కళ్ళతో చూశాను. నాకు అది చెయ్యాలనిపించి నేను సొంతంగా నా ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి నేను 20 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను. తల్లిదండ్రులు రారండి అందరికీ. తల్లిదండ్రులు అసలు ఎప్పుడు వదిలిపెట్టుకోవద్దు. నాకు కూడా ముగ్గురు తమ్ముళ్ళు, నేను ఒక్కదాన్నే కూతుర్ని, కానీ వాళ్ళు కూడా అమ్మని నన్ను చూడలేదు. అమ్మకి తలకొరివి నేనే పెట్టాలి లాస్ట్కి. నాన్న భయపడ్డాడు, నీ దగ్గర ఉంటే నువ్వే తలకొరువు పెడతావు, నేను పైకి పోను అన్నాడు. తీసుకెళ్లారు తమ్ముళ్ళు, కానీ ఎవరు చూడలేదని మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి వదిలేశారు మా నాన్నగారిని. మళ్ళీ నాన్న నా దగ్గరికే వచ్చారు. లాస్ట్కు నాన్న కూడా నేనే తలకొరువు పెట్టాల్సి వచ్చింది. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్, అమ్మా నాన్నని మాత్రం ఎప్పుడు అనాథాలు చెయ్యకండి. మీకు చేత కాకపోయినా అమ్ముకోనైనా సరే తల్లిదండ్రులు చూడండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, దయచేసి నా ఒక కోరికను మాత్రం అందరూ మన్నించండి.
రెప్పముయని చూపే అమ్మ తానో స్వర్గం తానో దుర్గం అనితరా సాధ్యం ఈ రోజు మదర్స్ డే కదా, మా అమ్మగారు రాలేదు, కానీ ఈ అమ్మ వచ్చింది. నాకు అంటే ఇప్పుడు ఏమీ అనిపించలేదు. నాకు ఈ రింగ్ మా మమ్మీ ఇచ్చారు నాకు. సో నేను మా అమ్మకి గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటున్నా, ఒక కూతురుగా. బంగారం లాంటి కూతురు అనుకుంటున్నాను ఇప్పుడు నేను. తనని బంగారు ఏదో ఉంగరం ఇచ్చిందని నేను చెప్పడం లేదు, నేను బంగారు కూతురు అంతే. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే, బాగున్నా. అమ్మా మీరెవరు ఏం టెన్షన్ పడకండి. ఖచ్చితంగా మీ అందరి పిల్లలు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. మీ పిల్లలు కూడా ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చేస్తారు. ఈ నలుగురు పిల్లలు నేను వర్ష, అక్కడ బాను. ఓ మీతో సారీ రా. నేను ఈ రోజు మదర్స్ డే కదా, పిల్లలు లేని లోటు తీర్చాలని వీళ్ళందరినీ తీసుకొని వచ్చాం మేము. సుందరమ్మ నువ్వేనా? నా పేరు సుందరయ్య. ఐ లవ్ యూ సుందరమ్మ. జయసుధా గారి దగ్గరకా? అది ఆవిడకి ఇచ్చొస్తావా? నేను నీకు ఇస్తే ఇవ్వగా మీరంతా బాగుండాలి, అందరూ హాయిగా ఉండాలి. అండ్ ఎవరైతే ఫ్యామిలీస్ చూస్తున్నారో కొంతమంది అన్న వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, మదర్స్ ని తీసుకో వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈ రోజు మా ఈ ఈవెంట్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అమ్మకు ప్రేమతోలో ఇప్పుడు మరి మన మదర్స్ ని అండ్ అలాగే టీవీలో చూస్తున్న మదర్స్ అందరిని ఎంటర్టైన్ చేయడానికి నెక్స్ట్ ఏం చేయబోతున్నాం మనం? నెక్స్ట్ మేమే మీ అందరం కలిసి మంచి స్కిట్ చేస్తాం. సో వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్, ఆది అలాంగ్ విత్ ద టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. అందరికీ నమస్కారం. నేను మీ రేలంగి మావయ్యని. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఆయన మనుషులంటేనే మంచోళ్ళరా. ఛానల్ అంటేనే ఈటీవీ, ప్రోగ్రామ్ అంటే అమ్మకి ప్రేమతో. ఇంతకీ మావిడ ఏమో కొట్టేస్తాను మిమ్మల్ని. ఈ మధ్య జబర్దస్త్ లో రోజా గారు జడ్జిగా మానేశాక నన్ను పిలిచారు. ప్రతిదానికి నవ్వుతుంటే ఎందుకు పిలవరండి? మనుషులంటేనే మంచోళ్లే. అయినా ఊరి మీద ధ్యాస వదిలేసి పిల్లల మీద ధ్యాస పెట్టండి. ఏం మాట్లాడుతున్నావు? 3 పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఈ వయసులో పిల్లలంటే. చిన్నోడు పెద్దోడు ఏరి వాళ్ళు ఎక్కడున్నారు? పెద్దోడా చిన్నోడా? మావయ్య ఈ డైలాగ్ పేర్లా నీకెలా తెలుసమ్మా? ఏమో నాకు అందరూ తెలిసిపోతాయి అంతే. కర్మరా బాబు. పెద్దోడా పెద్దోడా చిన్నోడా ఎలా ఉంది ఈ స్కిట్? మన గట్టెక్కించేలా ఉన్నారా? లేదు, ఇద్దరం కలిసి ఒకే గట్టుకెళ్తామంటుంది. ఏంటన్నయ్యా నువ్వు? అది మహేష్ బాబు తంటాడు. అదే రే పెద్దోడా, నీకు విషయం చెప్పనా? మీ డైలాగులు పేర్లా. ఇది కూడా పేలట్ల, నువ్వు వెళ్ళొచ్చు వెనక్కి. అరే మీరేంటో మీ పేమెంట్లు ఏంటో ఎవరికి తెలియదురా. మారండ్రా. అటు చూడు ఒక ఈవెంట్, ఇటు చూడు ఒక పేమెంట్. అరే చికెన్ తెచ్చుకొని మీరే తింటారేంట్రా డోర్లు వేసుకొని? బాబు గాని కొద్దిగా పెట్టండి రా, తిరుగుతాండు బయట. సార్ నాన్నగారు మనందరం వచ్చా. చెల్లి ఎక్కడా? ఎన్నిసార్లు చెప్పానమ్మా చెల్లికి సర్జరీ చేయించమని. అన్నయ్యలో మేమే చూడలేకపోతుంటే. హలో అత్తయ్యతో మాట. హలో అత్తయ్య. బావగారు ఏంటి విశేషాలు? ఫోన్ బిల్ కట్టలేదంటే ఫోన్ కట్ చేస్తున్నారు. బాయ్. కట్ చేయి. సరే నేను కాలేజ్కి వెళ్తాలేండి, మీరు అన్ని అలానే చెప్తారు కానీ హాసిని డైలాగ్ చెప్తే అందరూ ఓసిని అంటారు, ఇది హాసిని.
గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా నీకు? ఆ కొమ్ములే రావాలి, మిగతా బాడీ అంతా యాజ్ ఇట్ ఈజ్ గేదెలాగే ఉంటాయి. ఏ ఎవరు నువ్వు? సిద్ధు. రోడ్డు మీద కాగితాలు ఏరుకునేది కూడా వద్దు అంటది, నువ్వు సిద్ధారా నువ్వు? ఏం మాట్లాడుతున్నారు? మీ అమ్మాయిని ప్రేమిస్తుంది నేనే. మా చెల్లిని నీకు ఇస్తే ఏం చేస్తావురా? దుమ్ము దులుపుతా. అదే దుమ్ము దులిపే బూజు కర్రలా ఉంటది, దాన్ని ఏంటో నువ్వు దులిపేది? ఇవన్నీ కాదు, నువ్వు పూలకుండి ఎందుకు తన్నావు? నువ్వు పూలకుండి ఎందుకు దాచావు? తమ్ముడు పూలకుండి ఎక్కడ వెనకాల దాచాడు. ఓరే మొత్తం 4-5 దాచావు కదా నువ్వు. నన్ను అంత మాట అంటారా? నేను ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపోతాను. అనిల్ మీరు ఆగండి. అమ్మా నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎవడాడు? సిద్ధు. నాన్నగారు మీరు సిగరెట్ మర్చిపోయారు. వారం వచ్చి మన ఇంట్లో ఉండమని చెప్పమ్మా, చూద్దాం. సిద్ధు రే ఎవడరా నువ్వు? ఇందాక ఎవడొచ్చింది నువ్వేనా? నన్ను అంత మాట అంటారు. నేను ఆగు, మా ఆయన మాట్లాడుతున్నారుగా విను. కొట్టేస్తాను నిన్ను. ఏమ్మా అది ప్రేమించాలంటుంది, వెళ్ళిపోతాను అంటాం. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? మొత్తం మీరే చేశారు. ఊరుగా ఉన్నాయి కూడా ఉడతాయి కానీ ఎందుకు ఇప్పుడు ఎన్ని లాక్కుంటావు? మనుషులంటేనే మంచోళ్ళరా. మీరు మంచోళ్ళే. అందరు పోటీలు కానీ దాన్ని పంపిస్తారు. అక్కడ అందం ఉంటేనే కదా అంకుల్ పంపించాల్సింది. బయట ఈవెంట్లకు వెళ్తే వర్ష ఏది అని అడుగుతున్నారు. అది ఎక్కడ ఉందో చెప్పలేను. ఉన్న చోటకి వెళ్ళలేక ముద్ద దిగట్లేదు అంకుల్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అంకుల్? మీరన్నా మాట్లాడండి బావా. నాన్న రావు రమేష్ గారు ఫోన్ చేస్తున్నారు. చిన్నోడా పెద్దోడా అందరూ రండి రా. నాన్నగారు ఫస్ట్ మీరు వచ్చారు చూడు, అక్కడ కొంచెం కొట్టిందా నాన్నగారు? కూర్చోండి రా. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయా. ఏమిచ్చాను రా మీకు? ఏమి ఇవ్వాల? నీకైనా స్క్రిప్ట్ ఇచ్చారు, మాకేమి ఇవ్వాల. అందరూ కమెడియన్స్ రా. మీరు నవ్విస్తారని పాపం అందరూ ఆశపడుతున్నారు. పాపం చూడాయన అయినా అసలు ఏమి ఇచ్చాను రా మీకు? మీకు ప్రకాష్ రాజ్ గారి తప్పు చేసాం ఫస్ట్. నాన్నగారు ఆశని ఏమిట్రా? ఏం జరుగుతుందిరా? నాన్నగారు ఇక్కడ 2 బాంబులు ఉంటాయి, అవి మీ కింద పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది. అంత పద్ధతిగా చెప్పాక అందరూ సపోర్ట్లు పెడితే బాగుంటుందన్న తాపత్రయం. థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులోని బొమ్మరిల్లు ఈ 2 కలిపి కొడితే ఇలా వచ్చిందన్నమాట. జయమ్మని అడిగి కనుక్కుందాం. జయసుధ గారు, మీరు మమ్మల్ని కొట్టకూడదని కోరుకుంటూ ఎలా అనిపించింది? బిగినింగ్ లో మీరు స్టార్ట్ చేసినప్పుడు కొట్టేస్తాను అని చెప్దాం అనుకున్నాను, కానీ ఐ మీన్ 2 సినిమాలు 2 గొప్ప చిత్రాలు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అండ్ బొమ్మరిల్లు. సో మిమ్మల్ని ఎవరిని కొట్టట్లేదు నేను. కానీ మీరు ఒక్కసారి అంటే కొట్టేస్తాను మిమ్మల్ని కొట్టేస్తానని మీరు అన్నారు, బాగుంది. యాక్చువల్ గా అది తిట్టేస్తాను మిమ్మల్ని. ముఖ్యంగా ఈ స్కిట్ గురించి మాట్లాడడానికి రావు రమేష్ గారు ఈ వేదిక మీదకి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. రావు రమేష్ గారు బాగున్నారా? ఏం చేశారా? స్కిట్ చేసాం రా. మార్చండ్రా లేకపోతే మారండ్రా. ఏం దొరికిపోయా నాకు అర్థమైపోయింది. మీ పద్ధతులు ఏంటి, మీ పర్ఫార్మెన్స్ ఏంటి, ఏంట్రా? మీ పేమెంట్ లేంది చెప్పరా? దొరికిపోయా. సార్ ఆశని కోసం చెప్పరా? యూసఫ్ కూడా చెక్ పోస్ట్ లో దోశలు వేసుకుంటే దక్కున్నావు, నువ్వు ఆశని ఫెయిల్. అది అయిపోయింది టైం. ఈ రోజు అంటే ముఖ్యంగా జయసుధ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి మరీ అంత కాకపోయినా మిమ్మల్ని ఎంతో కొంత ఎంటర్టైన్ చేయాలి, నవ్వించాలి మీ 2 సినిమాల ద్వారా అని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. అమ్మలు
ఇప్పటి వరకు టీవీలో మీ కూతుర్లు మీ కొడుకులు పర్ఫామ్ చేయడం చూసి బాగా ఎంజాయ్ చేశారు. బట్ ఈ రోజు మీ డే, మీకు ఏం నచ్చితే అది, పాటలు గాని ఆటలు గాని. మీ పిల్లలు ఇక్కడే ఉన్నారు, సో మీ ఇష్టం. ముందుగా ఏ అమ్మకి ఏ రిక్వెస్ట్ ఉంది కనుక్కుందాం, చెప్పండి. శ్రీముఖి, నమస్తే అమ్మా. మా బాబుని టీవీ సీరియల్లో చూడటమే గానీ డైరెక్ట్ గా ఈ డాన్స్ చేయటం నేను ఎప్పుడు చూడలేదు, అది చూడాలని ఉంది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి అమ్మ. మరి ఆయన సోలోగా చేస్తే బాగుంటదా, ఎవరైనా అమ్మాయితో చేస్తే? భానుతో చూస్తే, భాను పాపతో. సో లెట్స్ వెల్కమ్ రవికృష్ణ అండ్ భాను. తెలుసుకో అమ్మాయి గారు, తగదులే తమరికి అబ్బాయి గారు. చిందే వ్యామోహం కోరుకున్నానని ఆడపట్టించకు, చేరుకున్నానని నన్ను చేయకు, చుట్టుకుంటాను సుడిగాలిలా. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా చప్పట్లు. బట్ ఉదయమ్మ మీకెలా అనిపించింది పర్ఫార్మెన్స్? సూపర్. అమ్మాయి బాగా చేసిందా, మీ అబ్బాయి బాగా చేస్తాడు? ఇద్దరు ఈక్వల్ గా చేశారు. వెరీ నైస్. సో మరి మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కూడా కనుక్కుందాం. రాధి గారు. రవికృష్ణ ఎప్పుడు చాలా బాగా డాన్స్ చేస్తాడు. భాను లండన్ నుంచి ఇదంతా మిస్ అవుతుందని ఇక్కడ దాకా వచ్చింది, కానీ డాన్స్ చూసాక అర్థమైంది అమ్మాయి లండన్ లోనే ఉంటేనే బాగుంటుంది. కానీ ఏ మాటగా ఆ మాట, అది నిజమే. సో ఇంతకీ నచ్చిందా లేదా? చాలా బాగా చేశారు. వాళ్ళ కాస్ట్యూమ్ కానీ సాంగ్ సెలక్షన్ కానీ రెండు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. రవి అండ్ భాను, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అమ్మకు ప్రేమతో అనే ఈవెంట్ లో మనము చాలా మంది మదర్స్ ని చూసాం, చాలా మంది మదర్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు రాబోతున్నారు ఈ వేదిక పైకి ఒక వెరీ ఇన్స్పిరేషనల్ మదర్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ బాబీ లహరి గారు. Hearty welcome to our Lahari Garu and also the little one. మీ జబర్దస్త్ టీమ్ లోనే కాదండి, మా ఇంట్లో వీడు మాకు దొరబాబు అన్నమాట. మీ స్టోరీ తెలియని వాళ్ళకి ఒకసారి మాతో షేర్ చేసుకోవాల్సిందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే. ఒక అమ్మనైనందుకు ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఇలాంటి పిల్లల్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ఫుల్ టు ద గాడ్. నవమాసాలు అమ్మ తన కడుపులో పెట్టుకొని బేబీ బయటికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తుంది మదర్. ఎవ్రీవన్ థింక్స్ దాట్ ఈ చైల్డ్ బాబు అనుకుంటారు, కానీ బాబు కాదండి, తను నా బంగారు కూతురు. తన పేరు అనన్య. Anu
ఈజ్ అ ఫుల్ టర్మ్ బేబీ, కార్పొరేట్ హాస్పిటల్ అన్ని చూయించుకున్నా. కానీ బికాస్ ఆఫ్ మెడికల్ నెగ్లిజెన్సీ బేబీని ఫోర్స్ఫుల్లీ ఫర్ మనీ సేక్ దే కెప్ట్ ఆన్ వెంటిలేటర్. వెంటిలేటర్లో పెట్టాక డాక్టర్స్ ఏమన్నారంటే హోప్స్ వదిలేసేయండి అనేసి. బేబీని 28 days తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేకి ఇంటికి తీసుకెళ్తే షీ వాస్ బోర్న్ వెరీ హెల్తీ. ఇంత పెద్ద బేబీ, దే గేవ్ మీ దిస్ మచ్ స్మాల్. ట్రంక్ అయిపోయి బేబీ అంత చిన్నగా అయిపోయింది. ఒక్క చిన్న నెగ్లిజెన్సీ, ఎక్కడో ఎవరో చేసిన తప్పుకి పూర్తి ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోయింది. హర్ లైఫ్ ఇస్ టోటలీ గాన్. చాలా మంది మా వాళ్ళే, ఐ మీన్ టు సే హా ఫాదర్ మదర్ వాళ్ళు, అనుని ఎక్కడైనా వదిలేసి వస్తాము, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పారు. వీడికి నా అవసరం ఎక్కువ ఉంది, వాళ్ళకి కాదు. సో ఐ హ్యావ్ టేకెన్ ఎ స్టాండ్, వీడి కోసమే ఉందా అనేసి. I'm a single parent. Now I feel very proud to say that I'm a single parent. Yes. Thank you. How old is she, Amma? Now she's 16 years old. 16? Going to be 17. Oh my God. So 16 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నారని అంటే can she talk? 99% disabled ante she can't eat also. But అమ్మని మాత్రం ఫీల్ అవుతుంది. She can only hear my voice. నేనంటే తన ప్రాణం. అదన్నా నాకు అంతే ప్రాణం. నేను వదలలేను, వాడు వదలలేడు నన్ను. ఎన్ని పేర్లు పిలుచుకుంటానో, మిడ్ నైట్ లేచి వాడిని ముద్దులాడుతుంటా. సమ్ టైమ్స్ నా పెద్ద కూతురు అంటది, మమ్మీ పడుకో మమ్మీ, డిస్టర్బ్ చేయొద్దు మమ్మీ అనేసి. అండ్ నేను తల్లి అని కాదు కదండి, ప్రతి ఒక్క తల్లికి నా తరఫున పాదాభివందనం చేస్తున్నాను. మదర్స్ ఆర్ సో గ్రేట్. అండ్ this is all about my story. So far I'm doing great with my children. Fantastic. మీరు రావడం వల్ల కొంచెం మార్పు అనేది డెఫినెట్లీ ఉంటుందని కోరుకుంటూ మా అందరి తరపు నుంచి ఫర్ అ బ్రేవ్ మదర్ లైక్ యూ, హ్యాట్స్ ఆఫ్. అమ్మకి ప్రేమతో ఈ స్టేజ్ మీద ఫస్ట్ టైం నేను నా డాటర్తో ఇలా మీ ముందుకు రావటం ఐ ఫీల్ సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మకు ప్రేమతోలో ఇప్పుడు చాలా మంది పిల్లలు వాళ్ళ మదర్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా దీప్తి అండ్ శిరీష, లెట్స్ వెల్కమ్ దెం. శిరీష, ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు అమ్మకి? అమ్మతో ఓపెన్ చేశాక మీకు కూడా సర్ప్రైజ్. యా, ఎలా అనిపించింది? అనుకోకుండా ఇంత పెద్ద షాక్ ఒకటే సరేసరికి కొంచెం తట్టుకోలేకపోతుంది అంతే. అండ్ స్పెషల్లీ దిస్ నా కొన్ని సంవత్సరాల కోరిక ఇది మా శ్రీదేవి వల్లే నెరవేరిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. దీప్తి, మరి నువ్వేమిస్తున్నావు అమ్మకి? ఇప్పుడు నా గిఫ్ట్ తీసుకొస్తా ప్లీజ్. అమ్మకి గుర్తుండిపోయేలాగా జ్యువెలరీ చాలా ఇష్టం కాబట్టి ఇది గిఫ్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు నువ్వు చాలా గిఫ్ట్స్ నాకు ఇచ్చినా కూడా ఈ రోజు ఇది సర్ప్రైజ్ గిఫ్ట్. నిజంగా ఇంత మందిలో ఈ ప్రోగ్రామ్ లో ఈ షోలో తీసుకోవడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలా. ఓకే, మరి అమ్మకు ప్రేమతోలో ఇప్పుడు హిమజ వాళ్ళ అమ్మకి ఒక సర్ప్రైజ్ ఇస్తుందంట. లెట్స్ వెల్కమ్ హిమజ. అమ్మ, నిజం చెప్పు,
చెప్పండి, అందులో ఏముందో మీకు తెలుసా? నిజంగా తెలియదు, కానీ నాకు గిఫ్ట్ మాత్రం వద్దు. ఎందుకు? తన నుంచి ఒక ప్రామిస్ తీసుకోవాలనుకోండి. ప్రామిస్ ఏంటి చెప్పండి ఫస్ట్. తనకంటూ ఒక తోడు ఉండాలని. నాకు కొంచెం టైం ఇవ్వు. అప్పుడే తీసుకుంటా. అమ్మా ఫస్ట్ టైం నేను సక్సెస్ఫుల్ గా ప్లాన్ చేశాను. సరే అదేంటో చూద్దాం. ఈ అమ్మలున్నారే గిఫ్ట్ వద్దు అని బాక్స్ ఓపెన్ చేయగానే చంద్రముఖిలో జ్యోతికల సో ఇప్పుడు అమ్మకు ప్రేమతోలో నెక్స్ట్ ఏం జరగబోతుందంటే కౌశిక్ కమ్. మదర్స్ డే స్పెషల్. మీ అమ్మకి నువ్వు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం తనకి నచ్చినా లేకపోతే మీకు ఇవ్వాలనిపించే ఒక ప్రామిస్ చేయాలి, లైఫ్ టైం ప్రామిస్. మీరే పిలవండి. హ్యాపీ మదర్స్ డే. కదిలే దేవత కంటికి వెలుగమ్మా, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా. మా అమ్మ ఇప్పుడు అంటూ ఉండేది, నాకు ఎప్పుడైనా సరే వాచ్ ఉండాలిరా, వాచ్ ఉండాలి. అందుకని ఎప్పుడైనా సరే మా అమ్మకి ఎప్పుడు కొన్నా ఒక వాచ్ కొంటూ ఉంటా. ఈ సందర్భంగా అమ్మకి మళ్ళీ వాచ్ కొన్నా. ఇంకేమన్నా అడగాలని ఉందా మీకు? ఏమీ లేదండి, వాళ్ళు సుఖంగా ఉండాలి అంతే కావాలి. కౌశిక్ నీకు అమ్మకి ఏమన్నా చెప్పాలని ఉందా? మా అమ్మని మామూలుగా చిన్నప్పటి నుంచి నేను పాప అంటూ ఉంటాను, కాకుండా వాడికి ఇంకో ముద్దు పేరు ఉంది, మదర్ తెరిసా అంటుంటాను. మామూలుగా మనకి 5 స్టార్ హోటల్లో 7 స్టార్ హోటల్లో మెనూ ఉంటుంది కదా, ఆవిడ ఒక చేత చేసేస్తుంది సింగిల్ హ్యాండెడ్ గా. అలా పెట్టి చేయమ్మట. నిజంగా పెట్టడం కూడా అదృష్టం కాదు, ఆవిడ కష్టపడడం నాకు ఇష్టం ఉండదు. అంటే ఆవిడ వంటిట్లో ఉండిపోతుంది, అదొక్కటే నాకు మా అమ్మలో ఉన్న ఒక నాకు నచ్చదు. ఇప్పుడన్నా కొంచెం రిలాక్స్ అవ్వండి. విషింగ్ యూ బోత్ అ వెరీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ కూతుర్లు అమ్మ కొడుకులు అందరూ కలిసి ఒక కామెడీ స్కిట్ ప్రెజెంట్ చేయడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. చాలే ఊపింది కానీ ఇంత వంట ఏం చేసావు? వంట నేను చేయలేదు. ఎందుకు? సిలిండర్ లేకుండా ఎలా చేస్తారే? మరి గ్యాస్ బుక్ చేయొచ్చు కదా. గ్యాస్ బుక్ చేశాను, ఆ సిలిండర్ వచ్చాడు, నేను చూశాడు, సిలిండర్ ఫుల్ గా ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడుతున్నారు? నేను వీధిలో అలా నడుచుకుంటూ వెళ్తే ఇటువైపు నుండి ఆడవాళ్ళు అటువైపు నుండి ఆడవాళ్ళు అందరూ వచ్చి నన్ను అటు ఇటు లాక్కుంటూ వెళ్తారు తెలుసా? ఆ టైంలో పక్కనే వాటర్ ట్యాంక్ ఉంటది కదా. అవును, మీకెలా తెలుసు? మనం డ్రమ్ అనుకుని లాక్కుంటూ ఉంటారు. ఇల్లంతా చూడండి ఎంత చెత్తగా ఉందో, ముందు నీట్ గా తొడవండి. హలో లయన్, ఇక్కడ సింహం, నేను దుడవా. ఏంతో ఎలా తుడిపించాలో నాకు బాగా తెలుసుగా. ఇది ఒకసారి పట్టుకోండి, ఓ పాట వేసుకోండి. నేను డాన్స్ పాట వినగానే టెంప్ట్ అయిపోతాను తెలిసి కావాలి పాట వేసావు కదా. అందుకేగా నిన్ను చేసుకున్నా, పాట గాని ఊపుతావుగా బాగా. ఈ రోజు మదర్స్ డే కాబట్టి మా అమ్మ ఫ్రెండ్స్ అందరూ మిగతా అమ్మలందరూ ఇంటికి రాబోతున్నారు. అమ్మా నువ్వు షూటింగ్ వచ్చావు తెలుసా? అవునా? నిజమా? ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిన తర్వాత నువ్వు కూడా సెలబ్రిటీ అయిపోతావు అమ్మా. అవునా? నిజమా? అసలు నువ్వు రేపటి నుంచి సూపర్ పాపులర్ అయిపోతావు అమ్మా. అవునా? నిజమా? ఏంటమ్మా నువ్వు ప్రతిసారి అవునా నిజమా అని చిరాకు తెప్పిస్తున్నావు. ఒకసారి ఇలా అన్నందుకే చిరాకు పడుతున్నావే. నువ్వు అదే పనిగా అట్లా విసిగిస్తుంటే మాకెంత చిరాకుగా ఉండాలి. చిరాక నువ్వంటున్నావు కానీ నన్ను జబర్దస్తిలో పిలిచారు తెలుసా నీకు? ఒక్కసారిగా మళ్ళీ పిలిచారా ఏంటి? ఇట్రా ఒకసారి బ్లాస్టర్ దగ్గరికి వెళ్దాం రా. దానికి నీకు ఒక పోలిక ఉంది తెలుసా? అది ఏంటంటావు? పేలేది తక్కువ, చెత్త చేసేది ఎక్కువ. అది భలే చేశారు కదా. అవునా? నిజమా? నా మీద పంచలేస్తుంటే అక్కడ వాళ్ళ మొహాలు ఇక్కడ వీళ్ళ మొహాలు వెలిగిపోతున్నాయి. మా మొహాలు కాదు, పంచేసే మీ అమ్మగారి మొహం వెలిగిపోతుంది అక్కడ చూడు. ఎక్స్ట్రాలు తగ్గించుకొని మాకు సీట్లో కూర్చుంటాం.
ఇప్పుడు ఇంకొక గెస్ట్ కూడా రాబోతున్నారు. అరే బాబు మీ అత్త డాన్స్ చేశారా? అవునన్నా. అగా మా బాబుడికి ఏం రాదు, మా బాబుడికి ఏం రాదు. నమస్కారం మేడం, ఈవిడే మా అమ్మ. నమస్కారం అమ్మా. వీటి తల్లి అయిన విషయం ఇక్కడే మర్చిపోండి మేడం. దయచేసి ఈ విషయం ఎక్కడా చెప్పగాక మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. సర్లే కానీ ఎందుకమ్మా డల్ గా ఉన్నావు? 4 డైలాగులు ఎక్కువ ఇచ్చావు కదరా. నన్ను 9 నెలలు మోసావు కదా, నీకు ఎలా అనిపించింది? 9 నెలలు మోసి కానీ ఏస్ట్ అనిపించిందిరా, ఏస్ట్ అనిపించిందిరా. నమస్కారం మేడం, ఈవిడ మా అత్తమ్మ. నమస్కారం అమ్మా. అత్తమ్మని గౌరవంగా చెప్పుకుంటున్నాడు కానీ మేడం, అల్లుడని చెప్పుకోవటానికి మాకేం లేదు మేడం. ఎందుకు వాళ్ళని అదోలా చూస్తున్నావు నువ్వు? ఇంత ఛార్జీలు పెట్టుకొని నేను వచ్చి వీళ్ళని చూడటానికా? చిరంజీవినో బాలకృష్ణనో చూద్దామని వచ్చా. అవునా? ఇదో అది ఆయనేమో చిరంజీవి, ఆయనేమో బాలకృష్ణ. ఆయన చిరంజీవి, ఆయన బాలకృష్ణ, నేను రమణి కృష్ణ, నేను రమణి కృష్ణ. మన బంధువులు ఎవరో చచ్చిపోయారంట కదా, నన్ను పిలవలేదు ఎందుకు? ఆ చచ్చిపోయిన శవానికి నీకు తేడా ఏముందని పిలిచాం బాబు. మొన్న మావ చెప్పాడు పంది ఇంటికొస్తే భోజనం పెట్టావంట, ఎందుకు? నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావేమో అని అన్నం పెట్టా. పందేనా ఇంకేమన్నా అనుకున్నావా నన్ను? మేకను చూసుకోని నిన్నే అనుకున్నా. మేక కొమ్ములు ఉంటాయి కదా, ఎలా అనుకుంటావు? అది వెనక్కి తిరిగింది. ఇప్పుడు కాకి పుల్ల కాకి ముద్దు అంటారు కదా, నేను నీకు ముద్దు రాలేదా? కాకి పిల్ల కాకి ముద్దు కాక కాకి రెత్త కాకి ముద్ద. సర్లేగా అత్తమ్మా, నేను మళ్ళీ పిలిస్తే వస్తావా నువ్వు? మళ్ళీ పిలవటానికి నీకు సిగ్గు లేదేం గాని మళ్ళీ రావటానికి నా సిగ్గుందయ్యా. ఇది హైదరాబాద్, 5 నిమిషాలకు ఒకసారి పైన విమానాలు తిరుగుతూ ఉంటాయి, కావాలంటే చూడు. మా అల్లుడు అని తెలిసినాక మేము పైకి చూడటమే మర్చిపోయా. ఫైనల్ గా ఒకటి అడుగుతాను అత్తమ్మా, నీ దండం పెడతా, నన్ను ఆర్టిస్ట్ అని ఒప్పుకో అత్తమ్మా. కుక్క బిస్కెట్ తెచ్చి గోల్డ్ బిస్కెట్ అన్నా నమ్ముతాను గాని నువ్వు ఆర్టిస్ట్ అవుతావంటే నేను నమ్మలేనయ్యా. రా, ఇదో అన్ని అయిపోయినాయి, ఇదో ఇంటికి వచ్చిన. సరే అమ్మా, ఇప్పుడు బాగా కావాల్సిన వాళ్ళు వస్తున్నారు, పిలిచేనా? ఓకే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. సరే అమ్మా, వీళ్ళందరూ ఒక 10 డైలాగ్స్ ఇస్తున్నారు ప్రాక్టీస్ చేయమని, కానీ ఎడిటర్ ఏం చేస్తున్నాడు, ఒకటే డైలాగ్ టెలికాస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటావు? సరిగా చూడట్లేదు ఎడిటర్. ఒకవేళ చూసుంటే ఆ డైలాగ్ కూడా తీసేస్తాడు. సరే ఎడిటింగ్ లో తీసేశారు, మరి షోకి మాత్రం ఎందుకు పిలుస్తున్నారంటావు? ఇప్పుడు కరివేపాకు కూరలో నుండి తీసేస్తారని తెలుసు, అయినా కూరలో వేస్తాము. అలాగే నిన్ను సడన్ గా నేను పెద్ద సినిమా హీరోయిన్ అయిపోయాను అనుకో, అందరూ ఏం చేస్తారంటావు? రిమోట్ పట్టుకొని థియేటర్కి వెళ్తారు. ఎందుకు? మార్చడానికి ఛానల్. సరే అమ్మాయి, పక్కకి వెళ్ళి కూర్చుందాం. చూసారా, మా వాళ్ళందరూ వస్తున్నారు, ఇంకా వస్తున్నారు చూడండి. నెక్స్ట్ రెడీగా ఉండండి, వచ్చేయండి. హాయ్ అండి. హలో, హాయ్. మొన్నే మీ పాపం చూసానండి, చాలా చక్కగా ఉంది. మీకు ఫ్యూచర్ డోకా లేదండి. అమ్మా, అందరూ నీలాగుండరు, నోర్ముయ్. ముగ్గురు ఒకటే. అంతే కదా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు. ఇప్పుడు ఒక ఆవిడ వస్తా చూడండి, మీకు ఎంత కావాలంటే అంత పనిస్తుంది. ఎందుకే అన్నిసార్లు పిలుస్తున్నావు? నీకు నాకు పోలికలు లేవు కదా, నువ్వు నా మమ్మీ అంటే నమ్ముతారో లేదో అని. మదర్స్ డే కి శారీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. ఇది 2000. ఎందుకు? 1000 రూపాయలే కదా. నువ్వు కట్టుకుంది 2 శారీలు కదా. ఇక్కడైతే డాడీ ధైర్యవంతుడు అంటావా? డాడీ కన్నా
కన్నా ధైర్యవంతుడు ఇంకొకడు ఉన్నాడు. ఎవరైనా? నీకు మేకప్ వేసిన మేకప్ మ్యాన్. ఇంకా అందరూ వచ్చేసారు కాబట్టి ఒక ఫ్యామిలీ సాంగ్ వేసుకుందామా? ఎలా అనిపించింది మా జయసుధమ్మ గారిని అడిగి కనుక్కుందాం. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ముందు అంటే మాకు తెలియదు కదా, పెద్దగా పరిచయం ఉండదు. బట్ మీ మదర్స్ ని చూసే అవకాశం మాకు ఈ రోజు మా అందరికి లభించడం చాలా సంతోషంగా ఉంది. కౌశిక్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆనెస్ట్ గా చాలా బాగుందండి. ఎందుకంటే ఆర్టిస్టులు చేయడం వేరు, తల్లులు వచ్చి చేయడం వేరు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, కానీ పెద్దవాళ్ళు వాళ్ళందరూ మనతో పాటు ఈక్వల్ గా కూర్చుని ఆ ఇంట్రెస్ట్ ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ అమ్మ అందరికి. అత్తగారు చింపేశారండి మీరు. అది గారిని అడిగి కనుక్కుందాం. బేసిక్ గా ఫస్ట్ విక్రమాదిత్య గారు, శ్రీవాణి గారు వాళ్ళ ఓపెనింగ్ వాళ్ళు హిలేరియస్ గా చేశారు. వాళ్ళు హిలేరియస్ గా చేసిన తర్వాత అది చూసి వాళ్ళకంటే మేము బాగా చేయాలని ప్రతి ఒక్కరు కూడా అంతకంటే బాగా చేసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ నాకైతే బాబు వాళ్ళ అత్తయ్య ఎరక్కొడేసింది. ఆవిడ ఆ ఏజ్ కి అన్ని డైలాగ్స్ గుర్తుంచుకొని అంత పర్ఫెక్ట్ గా చెప్పిందంటే ఆ టైమింగ్ మేము కూడా చెప్పలేమో అనిపించే అంత టైమింగ్ లో చెప్పింది. సూపర్. రాంప్రసాద్ గారు, బాబు వాళ్ళ అత్తగారు ఆ అమ్మాయికైన ఫేస్ తో అమ్మాయికైన డైలాగులతో సూపర్ కామెడీ క్రియేట్ చేశారు. అండ్ విక్రమాదిత్య గారు వాళ్ళు లీడ్ బాగా తీసుకున్నారు. వీళ్ళందరూ యాక్చువల్ గా స్కిట్ కూడా ఇప్పుడే నేర్చుకున్నాను, చూసాను. నేర్చుకుని బాగా గుర్తుపెట్టుకొని చెప్పారు. అందుకు హ్యాట్స్ ఆఫ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ మదర్స్ అందరికి. అండ్ అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు, ఏ అమ్మగారు ఏ కోరిక కోరుతున్నారు? శ్రీముఖి, వీళ్ళ మదర్ కు రిక్వెస్ట్ ఉంది. నీ యాంకరింగ్ వద్దట ఆవిడకి. అమ్మగారు చెప్పండి, ఎవరు పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటున్నారు నెక్స్ట్? రవికృష్ణ గారు చేసిన చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి ఇప్పుడు కౌశిక్ లో బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం కౌశిక్ అలాంగ్ విత్ శిరీష. కౌశిక్ అన్న, ఇది చాలా తప్పన్నా. అమ్మ డాన్స్ అడిగితే నువ్వేం చేసావన్నా? లాస్ట్ లో ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో డాన్సే, కానీ అమ్మగారు సిగ్గుపడ్డారేమో అని నాకు లేదు. ఏమ్మా బాగుంది పాప? బాగుంది నాన్న, డాన్స్ లో ఏదైనా చేయొచ్చు, తప్పలేదు. దేవి గారు, ఫర్ ఎ సెకండ్ మీరే సీరియల్ యాక్టర్ అని అనుకుందాం, ఓకేనా? ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో మీరు ఏడుస్తూ చెప్పాలి, ఓకేనా? మీ అమ్మాయి ఎలా చేసింది? చాలా బాగా చేసిందమ్మా. మాకు ఇంకొక హీరోయిన్ దొరికారు. కళ్యాణి గారు,
గారు మీ అబ్బాయి ఎలా చేశాడనేది మీ ఫీలింగ్ కోపంగా చెప్పండి. ఎలా చేశాడంటే ఏం చెప్తామండి, చాలా బాగా చేశాడు. మరి చివర్లో ఎక్స్ప్రెషన్ హగ్ అదంతా కూడా డాన్స్ లో భాగమే కదా, డాన్స్ లో భాగమే కదా. ఆది గారు ఇద్దరు కలిసి చెప్పండి ఎలా అనిపించింది. డాన్స్ కౌశిక్ అన్న తెలుసు కదా, 1960లో ఏ ఎనర్జీ అయితే ఉందో అదే ఎనర్జీతో ఉంది ఇప్పటికీ. ఆ ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు అన్నది. అది ముఖ్యంగా డాన్స్ లో మాత్రం ఆయన పడిపోతున్నప్పుడు ఈవిడ సపోర్ట్, ఈవిడ పడిపోతున్నప్పుడు ఆయన సపోర్ట్, ఆ రెండు బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. రాంప్రసాద్ గారు చాలా బాగా చేశారు. శిరీష గారు ఎప్పుడు యాక్టర్స్ బాగా చేస్తారు, మీరు కూడా సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ అప్ ఫర్ కౌశిక్ అండ్ శిరీష. అమ్మకు ప్రేమతోలో ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న పర్ఫార్మెన్స్ ఎవరిదంటే చెప్పండి మీరే, ఎవరు ఏ పర్ఫార్మెన్స్ చూడాలనుకున్నారు? మా అమ్మాయి తోటి మా అల్లుడు నా మన్మరాలు చేస్తే చూడాలని ఉంది. లెట్స్ వెల్కమ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. నెలవాన పురవని పురవని నేను నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసిపోని అది మురిసి మురిసిపోని తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని చిరు చిరు పలుకుల చిలుకులలో బిరబిర పరుగుల వరదలలో తడిసి తడిసిపోని అది మురిసి మురిసిపోని గట్టిగా చప్పట్లు మన విక్రమ్ గారు అండ్ ఫ్యామిలీ. శ్రీవాణి గారి మదర్ కి ఎలా అనిపించింది అమ్మా చేయడం? చాలా బాగా అనిపించింది. ఇంట్లో డామినేషన్ ఎవరిది, మీ కూతురుదా మీ అల్లుడు గారిదా? మనవరాల్ది. రాజ్యలక్ష్మి గారు ఎలా అనిపించింది ఫ్యామిలీ పర్ఫార్మెన్స్? చాలా బాగుందండి. ఎవరు నచ్చారు మీకు అందరిలో? నాకైతే విక్రమ్ గారు బాగా చేశారండి. మరి ఆది గారు? నాకు సాంగ్ చూస్తున్నంత సేపు వాళ్ళ ఫ్యామిలీ శ్రీదేవి డ్రామా కంపెనీలో సెటిల్ అయిపోయింది అనిపించింది నాకు. వాళ్ళని పిలవకపోతే శ్రీదేవికి బ్యాడ్ నేమ్ వస్తుందేమో అన్నంత గుడ్ నేమ్ తెచ్చుకున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మకు ప్రేమతో భాగంగా ఇప్పుడు కుమార్ సాయి వాళ్ళ అమ్మకి ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. చెప్పండి అమ్మకి ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు? నేను ఒక మాటని ఇవ్వాలనుకుంటున్నాను మా అమ్మకి. అదేంటంటే అమ్మ ఎన్ని రోజులు ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక సినిమా చేయబోతున్నాను డైరెక్షన్. ఆ సినిమా రిలీజ్ అయితే ప్రొడ్యూసర్ తాలతో మాట్లాడి ఫస్ట్ టికెట్ నీకే. మా అమ్మకి నా సినిమా ఫస్ట్ టికెట్ ఇవ్వాలనుకుంటా. అదేండి మళ్ళీ మనకే తిరిగి ఇస్తారు కాబట్టి ఓకే నేను ఇచ్చినప్పుడు తీసుకోమనండి అంతే. అది నువ్వు ఏదో గిఫ్ట్ రెడీ. నేను కాదు అమ్మా, మీరు బాబుకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను తాగి నిల్చాగా మిగిలిన ఇద్దాం అనుకుంటున్నా. అది ఏమైనా గిఫ్ట్ రెడీ చేసుకున్నా? రాంప్రసాద్ అన్నకి నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఆదికి మదర్స్ డే గిఫ్ట్ కావాలి, మదర్కి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇస్తా అని రాశాడు. నెక్స్ట్ ఇయర్ ఇస్తా అని రాశాడు. నువ్వేం రాసావు? నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడే ఇస్తా, నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడే ఇస్తా. సరే ఈ గిఫ్ట్లు కాదు కానీ రా, మదర్స్ డే కి నాకు ప్రామిస్. నేను కూడా నీకు ప్రామిస్ ఇస్తున్నాను. ప్రామిస్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అమ్మకు
అమ్మకు ప్రేమతోలో నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ మదర్ కి సర్ప్రైజ్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు సాయి కిరణ్. లెట్స్ వెల్కమ్ హిమ్. మరి అదేం సర్ప్రైజ్ మీరే చెప్పాలి. నీవే 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 నేనంట నీవే లేక నేనే నేనంట. దీని మీద లక్ష్మీదేవి ఉంది, ఇక్కడ ఒక లక్ష్మీదేవి ఉంది. సూపర్ ఫెంటాస్టిక్. చండిస్తే మళ్ళీ నీవే పుడతాలే ధన్యోస్మి అంటూ దండం పెడతాలే. ఈ మదర్స్ డే రోజున తను నాకు మాట ఇవ్వాలి. తను అన్ని రకాలుగా మంచి సన్. ఈ ఏజ్ లో కూడా ఏం చెప్పినా వింటాడు, అది నాకు నచ్చుతుంది. కాకపోతే తన రూమ్ మాత్రం ఎప్పుడు ఒక అడవిలాగా ఉంటుందన్నమాట. అదొక్కటి నాకు. ఓకే, ఈ స్టేజ్ మీద ప్రామిస్ చేయండి ఇప్పటి నుంచి రూమ్ నీట్ గా పెట్టుకుంటానని, అమ్మని కష్టపెట్టనని. ఎస్ డెఫినెట్లీ నా రూమ్ క్లీన్ గా పెట్టుకుంటా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మదర్స్ డే టు బోత్ ఆఫ్ యూ. ఇప్పుడు అమ్మకు ప్రేమతోలో వాళ్ళ మదర్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి మన ముందుకి వచ్చేస్తున్నారు స్నిగ్ధ. లెట్స్ వెల్కమ్ హర్. స్నిగ్ధ, మీ మదర్ కి రోజు ఏం గిఫ్ట్, ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం? యాక్చువల్లీ మా అమ్మకి చదువు అంటే చాలా ఇష్టం అండ్ షీ యూస్ టు స్పాన్సర్ ఫర్ దేర్ స్టడీస్ అన్నమాట. ఫెంటాస్టిక్. సో తన పేరు మీద తన చేతులతో చెవిటి అండ్ మూగ పిల్లలకి సంవత్సరం పొడుగున ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్ ముగ్గురికి మా అమ్మ చేతుల మీదుగా ఇప్పిద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? అయ్యా మేడం వస్తారా? నీ చేతుల మీదుగా ఆవిడకి చెక్ ఇవ్వాలని నేను ఆశిస్తాను. మామూలు విషయం కాదు స్నిగ్ధ. ఫర్ యువర్ కైండ్ హార్ట్, ఆ ముగ్గురు పిల్లల్ని నువ్వు గుర్తించి వాళ్ళ కోసం ఈరోజు ఈ చేసిన యాక్ట్ కి హ్యాట్స్ ఆఫ్ టు యూ. నలుగురికి సాయపడాలని నేర్పించిందే మా మమ్మీ. ఈ రోజు ఏదైతే ఉన్నానో దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై మామ్. జయసుధ గారు, అమ్మకి గిఫ్ట్ ఇమ్మనంటే ఇది చాలా పెద్ద తెలియని పిల్లలకి గిఫ్ట్ ఇచ్చింది స్నిగ్ధ. మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఆలోచిస్తే చాలా బాగుంటుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అమ్మకు ప్రేమతోలో ఇప్పుడు మరి రవికృష్ణ వాళ్ళ మదర్ కి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ రవి. తనకి నిజంగానే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, బట్ ఇక్కడ కాదు, మా ఇంట్లో. అసలైన గిఫ్ట్ ఇంట్లో 100% ఇంట్లో ఉంది. మమ్మీ మా వాళ్ళు దిల్కుషాల్. మాకు వీడియో పంపించాలి. 100% పంపిస్తాను, చూదురు గాని. రవికృష్ణ ఎవరా అమ్మాయి? ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నీకు ఇది స్పెషల్ కాదు, నీకు నచ్చింది, నీకు నువ్వు సర్ప్రైజ్ అయ్యేది డెఫినెట్ గా ఇంట్లో వెయిటింగ్ నీ కోసం. కోడలి పిల్ల ఇలా కమిట్ చేస్తారండి, అది కాదు. ఇవ్వు. Thank you both of you. Thank you. అమ్మగారు మీరు చెప్పండి, ఎట్లాంటి పర్ఫార్మెన్స్ కావాలి? ఈ చిన్న చిన్న పిల్లలందరూ కలిసి చేస్తే చూడాలని ఉంది. సో ఇంకెందుకు లేట్, పిలిచేద్దాం ద బచ్చా గ్యాంగ్. చిన్న
మాళవిక ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. మీ అమ్మ నీకంటే ఎక్కువ మేకప్ వేసుకుందాను అంతే కదా. మరి చెప్పరా ఎందుకు ఏడుస్తున్నావు? తను ఒక ఆర్టిస్ట్, ఫీల్ క్యారీ చేసింది, అది కూడా మీకు తెలీదా? అరే అందులో ఒక లిరిక్ ఉంది, ఏంటి అది? ఒక్క పూట అయినా అమ్మ చేతి వంట. ఒరే అమ్మకు కూడా లేకుండా తింటావు, నీకు అసలు ఆ లిరిక్. ఒరే నువ్వు ఆ డి షోకి వచ్చి అక్కడ ముద్దులు అగ్గులు పెట్టుకుని మీ ప్రేమ కోరే చిన్నారు. ఏ పాటరా నీకు అది? ఏ పాటరా నీకు అది? ఆ సాంగ్ అంత ఫీల్ తో మీరు చేయగలరా? పిల్లలు ఎంత బాగా చేశారు. ఇదిగో ఇంకో అమ్మ వచ్చింది. ఏం మాట్లాడతావు ఇంకా? ఏం మాట్లాడతావు ఇంకా? మీరు ఒకసారి ఆ సాంగ్ చేయండి, చూడాలనుకుంటున్నాం. మేము చిన్నారులం కాదు, మాదంతా ఊ అంటావు ఊ అంటావు. మీ అమ్మ కోసం మీరు చేయరా? మా అమ్మగారు రాలేదండి, వస్తే చేసేవాళ్ళు. కావాలంటే నువ్వు వచ్చే, ఈ అమ్మగారి కోసం మంచి సాంగ్ ఉంటుంది. సరే, నేను మీ అమ్మగారు, మీరు మా అబ్బాయి గారు సాంగ్ చేద్దాం రండి. దారా ఆవిడ అమ్మ అయితే నువ్వే కదరా నాన్న. అమ్మా నాన్న అన్నయ్య అమ్మ ఎత్తుకోమంటే ఎత్తుకోవట్లేదు. అవునా? అరే పిల్లలు ఇద్దరు ఈ మధ్య అల్లరి ఎక్కువ చేస్తున్నారా మీరు? అమ్మా మొన్న 500 అడిగితే ఇవ్వలేదే. నాన్న మేము ఇద్దరం ఒక అమ్మాయిని ప్రేమించాం. ఇద్దరు ఒకే అమ్మాయిని అన్నయ్య అన్నయ్య న్యాయం ప్రకారం ఫ్యామిలీ ఫోటోలో అందరు ఉండాలి. చెల్లిని వదిలేసి ఇద్దరు అన్నయ్యలు ఎలాగలాగా నాన్న. ఒకటి అది మా తల్లి కాదు, ఇది మా చెల్లి కాదు. మీరు మా చెల్లి కాదు. మీరు ఇగో మమ్మీ డాడీ పెద్దన్నయ్య చిన్నయ్య ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదాం. నాకు ఫ్యామిలీ లేదు, అనాథను నేను. వాడంటే చెత్తబుట్టిలో దొరికాడు. ఈ అన్నయ్య అయితే తోడబుట్టినాడు అన్నయ్య. అదిగో మా ఆవిడ వచ్చింది మీకు. తమ్ముడు ఎవరు ఆవిడ? మా ఆవిడ. మీ ఆవిడ? హాయ్ ఆవిడ. హాయ్ ఆవిడ. మీ ఆవిడ అటు పక్క ఒకరు ఉన్నారు చూడు. కోడలు నాకంటే తెల్లగా ఉంది, నచ్చలే నాకు. కోడలు కాదు, అల్లుడు. అందరి ముందు పరుగు పోయిందిగా. అదే అన్నయ్య నువ్వు నాకేంటి? అయినా చెల్లికి సంబంధం తీసుకురమ్మనంటే మీరు చూసుకుంటారు తప్పితే ఈ చెల్లికి పెళ్లి చేయాలి. ఒక్క ఈవెంట్ మధ్యం తీసేని చెప్తాను, వెళ్ళిపోతాం. సర్ప్రైజ్ కోసం మనం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. మరి రవి వాళ్ళ మదర్ కి ఏమి ఇస్తారనేది దేखेंगे हम लोग, వెయిట్ करेंगे. ఓకే, అమ్మకు ప్రేమతోలో ఇప్పుడు వాళ్ళ మదర్స్ కి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు నిహాంత్ అండ్ బాబు. లెట్స్ వెల్కమ్ దెం. ఓపెన్ చేయాలా? ఓపెన్ చేసే కంటే ముందే మాట్లాడతావా? ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడతా. ఓకే. బయటికి వెళ్ళి షాపింగ్ చేసి గిఫ్ట్ కొనలేదు, హ్యాండ్ క్రాఫ్టెడ్ చేతితో చేసి ఒక హ్యాండ్ రిటన్ నోట్. మరి ఆ నోట్ ఓపెన్ చేయండి. అమ్మ ఇది నువ్వే చదవ. మామ్ దిస్ ఈజ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ గిఫ్ట్. హ్యాపీ మదర్స్ డే ఫర్ యూ. మామ్ ఐ లవ్ యూ. తను ఆడుకునే బొమ్మలతో, తను చేసే పేపర్ క్రాఫ్ట్ తో నాకు ఒక గిఫ్ట్ ఇలా చేయాలని ఆలోచన వచ్చి నాకు ఇచ్చాడు. ఇది నా మెమరబుల్ గిఫ్ట్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిహాన్. సో స్వీట్ ఆఫ్ యూ, సో క్రియేటివ్. బాబు నువ్వేమిస్తావు అమ్మకి? అమ్మా నువ్వు నేను ఏమన్నా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో. ఒక చిన్న గిఫ్ట్ తెచ్చా, మళ్ళీ ఏమి అనుకోవాకు. నువ్వు ఇచ్చింది అదే నాకు సంతోషం బాబు. నువ్వు మీ అమ్మకు ఉంగరం ఇవ్వటం కాదు, మీ అత్త నీకు ఉంగరం ఇస్తుందంట. వస్తుందా చూడు. అత్తమ్మ నిజమా? అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు వేసేయమంటిరు. చిత్తో చిట్టమ్మ కూతురు మతంగా సత్తా చూపించమంటిరు. అయ్యా నీ
సంతోషం తీరింది కదా, మళ్ళీ నా రింగ్ నాకు ఇచ్చేయ్యా. మీ మామకే ఇవ్వదా ఆవిడ, నీకు ఇస్తుందారా? ఒకసారి ఇద్దరు ఆశీర్వాదాలు తీసుకో బాబు. అత్తమ్మ నాకివ్వరా రింగు నువ్వు? అవన్నీ నీ కొడుక అన్నాను గడిగి, నా కొడుకు కంటే ఎక్కువేం కావాలా, నీకే ఇస్తపట్టయ్యా. ఏంటట్లా ఉంగరం ఇచ్చేసినావు నువ్వు? సంతోషంగా నేను పెట్టాను, ఆ అబ్బాయి సంతోషం కూడా తీరింది. మళ్ళీ నా ఉంగరం నాకు ఇచ్చేయి నాన్న, నా ఉంగరం నాకు ఇచ్చేయి నాన్న. రాంప్రసాద్ నీకు కూడా కావాలయ్యా రింగు. అమ్మా నేనున్నా, నాకేమి ఇవ్వవా? ఫోన్లో నీకు రింగు పంపించాను, వచ్చింది చూడమ్మా. అత్తమ్మ కోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చా అన్న. తమ్ముడు ఒకసారి దగ్గర కొట్టావు ఛాన్స్ ఫోను. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో, చిత్తో చిట్టెమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో. ఇందులో ముందు బ్యాటరీ వేసుకో. అమ్మకి ఉంగరం, అత్తమ్మకి ఫోన్. బాబు వా వా వా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మదర్స్ డే. సర్ప్రైజ్ కోసం మనం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. మరి రవి వాళ్ళ మదర్ కి ఏమి ఇస్తారనేది తనకి నిజంగానే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, బట్ ఇక్కడ కాదు, మా ఇంట్లో. అసలైన గిఫ్ట్ ఇంట్లో 100% ఇంట్లో ఉంది. మమ్మీ మా వాళ్ళు తిల్కుషావు. నీకు చెప్పా కదా సర్ప్రైజ్ ఇస్తానని, నీ సర్ప్రైజ్ వచ్చింది. ఏంటో చూడు ఇంటికి. నీకు నచ్చిందా నచ్చలేదా? గిఫ్ట్ ఎవ్రీ టైం తనకి ఏం కావాలో అడిగి కొనిపించుకుంటుంది. కొన్ని నాకే ముందే అర్థమై నేనే కొంటాను, బట్ ఇది మాత్రం ఫస్ట్ టైం తను అడిగింది, ప్లాన్ చేసి తనకు సర్ప్రైజ్ గా చేశాను. నాకు కూడా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అమ్మకు ప్రేమతోలో ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చూసే టైం వచ్చేసింది. ఒక తల్లికి తన కొడుకు పట్ల ఉన్న ప్రేమని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారో తెలుసుకోవాలంటే పిలిచేసేయాలి బ్యూటిఫుల్ పర్ఫార్మర్స్ ని. లెట్స్ వెల్కమ్ దెం. రే ప్రవీణ్, ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కదా, మా మమ్మీ డాడీ ఇద్దరు వస్తున్నారు. మరి నీకు మీ మమ్మీ డాడీ ఇద్దరు వస్తారా? నాకు మామైనా డాడీ అయినా హీరో అయినా హీరోయిన్ అయినా అన్ని నాకు మా అమ్మే. ఐ లవ్ మా. నాకు దాంట్లో 200% క్లారిటీ ఉంది. కను పాప నువ్వై వెలుగిస్తూ నా కళకు రంగుల మెరుపిస్తూ పండుగై నిండవే లోపల వెలుపల. అమ్మా, నేను పెద్దయ్యాక నిన్ను చాలా బాగా చూసుకుంటానమ్మా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఏంటి ఇంకా వీడు విష్ చేయలేదు? నా పుట్టినరోజు కూడా గుర్తులేదు వీడికి. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. రే నాన్న లేరా? ప్లీజ్ అమ్మా, ఇంక కొద్దిసేపు పడుకుంటా అమ్మా. అదేం కుదరదు, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రా. ఎప్పుడైనా రే ప్రవీణ్, వాడిని చూడరా, కొత్త బండి కొన్నట్టున్నాడు. పాన్ని వీన్ని లిఫ్ట్ అడిగి బస్సు ఎక్కడం కన్నా మనకంటూ ఒక బండి ఉంటే ఆ కిక్కే వేరు. అమ్మాయిల్ని ఎక్కించుకోవచ్చు, వాళ్ళతో జాలీగా రైడ్స్కి అలా 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 అలా.
అరే ప్రవీణ్, నీ బస్సు వచ్చినట్టుందిరా, ఎక్కేసే. రైట్ రైట్. మా ఏంట్రా ఎందుకలా అరుస్తున్నావు? నాకు బైక్ కావాలి. అదేంట్రా అంత సడన్ గా బైక్ అంటే ఎలా? నా ఫ్రెండ్స్ అందరూ బైక్ లో వస్తున్నారమ్మా, నేను ఒక్కనే బస్సులో వెళ్తున్నా, నన్ను చూసి నవ్వుతున్నారు. ఇప్పటికిప్పుడు బైక్ అంటే నేను ఎక్కడికి వెళ్తానురా? నాకు బైక్ కావాలి అంతే. ఏంటి వీడు రాను రాను ఇలా తయారవుతున్నాడు? అయినా ఈ వయసులో కాలేజీకి బైక్లో వెళ్ళాలంటే అందరికీ ఒక కలే కదా. వాడి పై చదువుల కోసం దాచిపెట్టిన డబ్బు వాడి సంతోషం కోసమే కదా ఖర్చు పెడుతున్నావు. పోన్లే. ప్రవీణ్, హే నాకు బైక్ వచ్చింది. ఒరే నన్నరా మీరు ఏడిపించింది, ఇప్పుడు ఉంటదిరా ఒక్కొక్కడికి. ఆగండి రా, వస్తున్నా. జాగ్రత్తగా తోడురా, ఫాస్ట్ గా వెళ్ళకు. ఆగరే అన్నం పెట్టు. ఏంట్రా తాగొచ్చావా? ఫ్రెండ్స్ ఇక్కడికి ఎరుతాను, దానికే కొడదావా? నా బంగారు కదా, వద్దురా నాన్న ఈ పాడలవాటు. దీనివల్లే మీ నాన్న పోయాడు, ఇప్పుడు నువ్వు కూడా పో. ఇంకా నాకెవరుంటారా? నీకో దండం, నీ ప్రేమకో దండం. నేను నీ దగ్గర ఉండనే ఉండను, దూరంగా వెళ్ళి ఎక్కడైనా ఉండ. నేను ఉండను, వెళ్తానా? నేను ఇక్కడ ఉండనే ఉండను. నేను పోతానా పోతానా పోతా. అమ్మా, మీ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయారమ్మా. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. లేదు వాడి ఇక్కడే ఉన్నాడు, అదిగో అక్కడే ఉన్నాడు. నువ్వు అడిగింటే ఇంకో వాచ్ కూడా కొనిపెట్టాను రా, ఇది కట్టుకో. అన్నం తినిపించనా అమ్మా? నిద్ర వస్తుందా? పడుకో పడుకో, నా ఒళ్ళ పడుకోదా. నిద్రపో నిద్రపో. నిద్రపోతున్నాడు, మీరు వెళ్ళిపోండి. ఏం లేదు నాన్న, నువ్వు పడుకో. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోకూడదు, సరేనా? సరేనా? ఈనాటికి ప్రపంచంలో కలుషితం కానిది అమ్మ ప్రేమ ఒక్కటే. కడుపులో ఉన్నప్పుడు తన్నినా, ఎదిగిన కొడుకు తిట్టినా కడుపులోనే దాచుకుంటుంది. అర్థం చేసుకోలేని పిల్లలున్నారేమో కానీ అపార్థం చేసుకునే తల్లి మాత్రం లేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు ఇంద్రజమ్మకి. మన రాజు వాళ్ళ మదర్ చాలా ఎమోషనల్ అయ్యారు. సో ముందు అమ్మ మీతోనే స్టార్ట్ చేస్తాను నేను, ఎలా అనిపించింది? వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం. మొన్న ఈ మధ్య బాబుకి బండి యాక్సిడెంట్ అయింది. చిన్న ప్రమాదమే జరిగింది, పెద్దదైతే మేము తట్టుకోలేము బతకలేము అని తల్లిగా అని అట్లా అనిపించింది. ఇంద్రజమ్మ చూపించినట్టు సింగిల్ మదర్స్ చాలా మంది ఉంటారు, ఫ్యామిలీని రన్ చేసే వాళ్ళు. ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ, ఇవాళ చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఈరోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ జయసుధా మ్యామ్ గారు ముందు పర్ఫామ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. We on behalf of Malayamala and ETV dedicate this kit to you. నాకు
మిమ్మల్ని పర్సనల్ గా కూడా బాగా తెలుసు. మీ ఇద్దరి కొడుకుల కోసం మీరు ఎంత తపన పడతారు. యాజ్ ఎ మదర్ గా మూవీలోనే కాదు పర్సనల్ గా కూడా మీరు ఒక రోల్ మోడల్. సో బిఫోర్ వి సే ఎనీథింగ్ ఐ వాంట్ టు నో మీ ఒపీనియన్ మ్యామ్. ఫస్ట్ ఇంద్రజ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ప్రతి ఒక్కరికి కళ్ళం నీళ్ళు వచ్చిందనే నేను అనుకుంటున్నాను. తను చెప్పినట్టు ఒక సింగిల్ మదర్ గా ఉన్నప్పుడు అది రెస్పాన్సిబిలిటీ అన్నది ఎక్కువ అయిపోయి ఇంకా మనకు పిల్లలే ప్రపంచం అని అనిపిస్తుంది. మీ పక్కన ఉన్న ఆ తల్లి, నా కొడుక్కి చిన్న యాక్సిడెంటే అయింది కానీ నేను పెద్ద యాక్సిడెంట్ అయి ఉంటే ఏమై ఉంటుంది అన్నది ఆ ఊహించుకుని ఈ స్కిట్ అంతా చూసిన తర్వాత ఏడుపు ఆపుకోలేకపోయారు. బట్ ఐ కుడ్ ఫీల్ ఇట్. అది చిన్నదో పెద్దదో బట్ వీ డోంట్ వాంట్ టు లూజ్ అవర్ లవ్డ్ వన్స్. చెప్తారు కదా దేవుడు అన్ని చోట్ల ఉండలేడు, అందుకే తల్లిని క్రియేట్ చేశాడు అని. కొన్ని సందర్భాల్లో మనం అంటే నన్నే తీసుకుంటే ఇప్పుడు అవుట్డోర్కి వచ్చి పనిచేస్తున్నాను నేను. సో కొన్నిసార్లు వెళ్ళిన ఒక్క రోజుకి కూడా తను నాతో మాట్లాడదు. నా పాప అలా బొంగమూతి పెట్టుకుని కూర్చుంటది. ఏంటంటే అందరికీ వాళ్ళ అమ్మ వస్తున్నారు, ట్యూషన్స్ కి డ్రాప్ చేస్తున్నారు, నేను ఎప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేస్తున్నాను, ఆఫ్లైన్ నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేరు, అసలు నువ్వు అమ్మగానే ఉండట్లేదు అని చెప్పేసి. ఇట్స్ నాట్ ఓన్లీ మై ప్యాషన్ మ్యామ్. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, ఈ పేరు కానివ్వండి, ఈ రోజు నేను తింటున్న ప్రతి అన్నం ఎతుకు ఈ ప్రొఫెషన్, ఈ కళామ తల్లి నాకు ఇచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ ప్లాట్ఫామ్. శిరీష, నా బాబు 2 years వాడు. సీరియల్ షూట్స్ అంటే లేట్ నైట్స్ అవుతాయి. జస్ట్ ఒక నాకు 2 hours or 3 hours అంటే నేను 9-10 కి ప్యాకప్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత బ్యాగ్ సర్దుకోవడానికి గ్యాప్ లో 2 hours మాత్రమే ఉంటుంది. ఆ 2 hours లో నేను స్ట్రెయిన్ అయిపోతాను. వాడు వెంటనే వచ్చి మమ్మీ అన్నం తినిపిస్తా ఉంటే ఇలా బౌల్ తీసుకొచ్చి మమ్మ తినిపిస్తుంది నా ఎదురుగా ఇలా బౌల్ తీసుకొని వస్తుంటాడు అనమాట. ఓపిక ఉండదు, వాడితో స్పెండ్ చేయాలని ఉంటుంది, వాడికి తినిపించాలని ఉంటుంది, టైం ఉండదు. ఏం చేయాలన్నా ఒకవేళ స్నానం చేయించాలన్నా నా చేయి పట్టుకొని బాత్రూంలోకి ఇలా లాక్కెళ్తుంటాడు. నాకు టైం ఉండదు, షూట్ లేట్ అవుతూ ఉంటుంది, వెళ్ళాలి. అంటే ఈ 2 years లో నేను చాలా మిస్ అయ్యాను ఇలాంటి థింగ్స్. ప్రవీణ్, కొడుకుగా ఈ రోజు ఇంద్రజమ్మ గారితో పర్ఫార్మెన్స్ చేసావు, నీకు ఎలా అనిపించింది? ఇలా అందరికి మదర్స్ డే అంటే నా జీవితంలో మా అమ్మ లేదు, మా అమ్మని దేవుడు తీసుకుపోయినా నాకు ఇంకో అమ్మని ఇచ్చిండని నేను ఫీల్ అయ్యాను. రిహార్సల్ చేసేటప్పుడు ఫస్ట్ చిన్నపిల్లగాడు వచ్చింది కదా, అంటే మా అమ్మ నన్ను అట్లా ఆడిచిందో లేదో కానీ తలుచుకుంటే ఏడుపు వచ్చింది. అంటే నాకు తెలియదు, ఊగలేనప్పుడే చనిపోయింది 9 years అప్పుడు. ఏ తల్లి ఏం శిక్ష మా అమ్మ నాకు వేసింది, అది ఇప్పుడు కాదు, నా గొంతులో ఊపిరి పోయేదాకా నిన్ను మరవనమ్మా. మదర్ డే ఎవరు అమ్మకి వాళ్ళు గిఫ్ట్ ఇచ్చుకున్నారు కదా, నేను మా అమ్మకి ఇచ్చుకోలేను కాబట్టి ఈ అమ్మకి ఇచ్చుకుంటా అన్న. ఒక చిన్న గిఫ్ట్ తెచ్చినమ్మా. మోస్ట్ మెమరబుల్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ రా ఇది. మా హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ రా. ఎవ్రీ మదర్స్ డే కి కొడుకు గాని కూతురు గాని అమ్మకి గిఫ్ట్ ఇస్తారు కదా, ఎందుకు మనం ఇవ్వకూడదా అని అనుకుని నేను తనకు ఒక గిఫ్ట్ తెచ్చాను. ఇప్పటి నుంచి నీ టైం సూపర్ అయిపోవాలి ప్రవీణ్, మనస్ఫూర్తిగా.
జయసుధ గారు, ఇదే మూమెంట్ ని ఇంకాస్త స్పెషల్ చేయడానికి మా అందరి తరపు నుంచి మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఇన్వైట్ జయసుధ గారు ఆన్ స్టేజ్. మాకు తోచినంత ఒక చిన్న సత్కారం అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు టీవీ షోస్ కి ఎక్కువ రావడం మేము చూడలేదు, అసలు రారు మీరు. అలాంటిది మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి ఈవెంట్ త్రూ అవుట్ ఉండి మీ లైఫ్ గురించి అండ్ అట్లాగే అమ్మల గురించి ఇంత బాగా షేర్ చేసుకున్నందుకు ఒకసారి గట్టిగా చెప్పచ్చు. నిజంగా మదర్స్ డే సందర్భంగా 2022లో నాకు ఇలాంటి ఒక సత్కారం దేవుడు నాకు బ్లెస్ చేయబోతున్నాడు నేను అనుకోలేదు. ఇది ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అన్నిటికంటే నా పాటే మీరు ప్లే చేస్తా ఉన్నారు. ఈ పాటలో ఒక చిన్న ఇంతకుముందు ఒక లిరిక్, వరమల్లే అందిందేమో ఈ బంధం. నిజంగా నాకు మీకు నా అభిమానులందరికీ ఈ బంధం అన్నది అన్నిటికంటే గొప్ప బంధం అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ఈటీవీ అందరికీ. థ్యాంక్ యూ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మా మదర్ కి జయసుధ గారు ఒక హీరోయిన్ గా ఇష్టం, నాకు జయసుధ గారు ఒక మదర్ గా ఇష్టం. నాలాగే ఉన్న ప్రతి ఫ్యామిలీలో ఎవరైతే మదర్ ఉంటారో వాళ్ళందరికి కూడా మీరు చాలా 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 ఇష్టం. అలాంటి మిమ్మల్ని ఫస్ట్ టైం మా అందరి మధ్యలో మిమ్మల్ని చూడటం చాలా చాలా ఆనందంగా ఉందండి. సో ఈ సందర్భంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అమ్మగారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ఇలా ఒక్కరోజే కాదు, అమ్మ అనే వ్యక్తిని ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని బాగా చూసుకొని వాళ్ళని ఇంకా గర్వపడేలా చేయాలని కోరుకుంటూ ప్రపంచంలో ఉన్న మదర్స్ అందరికి మా తరపు నుంచి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ మదర్స్ డే. సైనింగ్ ఆఫ్. అమ్మకు ప్రేమతో.